ఇప్పుడు మరి నువ్వు నన్ను పెళ్లి మండపం దగ్గరికి తీసుకువెళ్తావా? తీసుకెళ్ళక చేస్తానా? పదండి. అవును నీరజా, పెళ్లి మండపంలోకి వెళ్లేటప్పుడు జనరల్ గా పెళ్లి కూతురు సిగ్గుపడాలి కదా? అది సిగ్గున్నోళ్ళకి మేడం, మీకు కాదులే. ఏంటి నీరజా, సందు దొరికింది కదా అని సెటైర్లేస్తున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. లేదు మేడం, ఉన్న విషయమే చెప్తున్నాను. మీకెక్కువగా సిగ్గు శరం లాంటి పదాలు మీకు సరిపడవు. కానీ పదండి వెళ్దాం. సరే వెళ్దాం, పద. ఒక నిమిషం మేడం. ఏమైంది? చేపట్టండి. పట్టుకోండి. మర్చిపోయాను. ఓకే పదండి. నీరజా, ఒక పని చేయవా? ఏంటి? ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇలా సిగ్గుపడుతూ ఇక్కడ దాకా వస్తాను. నువ్వు నా ఫొటోస్ వీడియోస్ తీస్తావా? ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండాలి కదా. సరేనా? ఫోన్ అక్కడుంది, తీసుకో. సరే తీసుకో. ఇట్రా ఇట్రా, నేను ఇక్కడి నుంచి నడుచుకొని వస్తా. రెడీనా నీరజా? రెడీనా? ఒక నిమిషం మేడం. రెడీనా నీరజా? రెడీ మేడం. వసే నీరజా, నేనిలా పెళ్లి కూతురులా నడుచుకుంటూ వస్తుంటే నీకెలా అనిపిస్తుంది? ఎందుకీ పాడు జన్మ, చచ్చిపోతాం అనిపిస్తుంది మేడం. వసే నీ కుళ్ళే, నాకు పెళ్ళవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. అందుకే నువ్విలాంటి సెటైర్లేస్తున్నావు. నాకు అర్థమైందే. అవును మేడం, కుళ్ళుకోక మేమేదైనా కుళ్ళుకోవాలి. ఆ భగవంతుడు నా తలరాత ఇలా రాసిపెట్టాడు కాబట్టి మీకు ఈ సేవలన్నీ చేయాల్సి వస్తుంది. మీరు సిగ్గుపడింది చాలు కానీ పదండి, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. రండి రండి. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః. ఇలా ఇవ్వమ్మా. అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్యమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోభయదాం భక్తం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసర్వనతాం సర్వసంపత్ప్రదాత్రీం. డ్రైవర్, త్వరగా పోనివ్వు. ఇప్పటికే లేట్ అయింది. నేను అర్జెంటుగా పెళ్లికి అటెండ్ అవ్వాలి. స్పీడ్గా పోనివ్వు. అలాగే మేడం. హలో. హలో నేత్ర. హౌస్ దిస్? నేను నేత్ర, విక్రమ్ని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టావా? విక్రమ్ అంటే? హే, నేను విక్రమ్ని. నువ్వు, నేను, రుద్రాని అందరం కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నావు. మర్చిపోయావా? ఏయ్, హాయ్ విక్రమ్, హౌ ఆర్ యు? నువ్వేనా? అసలు ఇన్ని రోజులు ఏమైపోయా? నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను, కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. నీకో విషయం తెలుసా? ఈ రోజు రుద్రానికి పెళ్లి జరగబోతోంది. నీకు గుర్తుందా విక్రమ్? రుద్రాని ప్రేమించానని దాని వెంట పడేవాడివి. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకునేవాడివే కాదు. అసలు చెప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఈరోజు తను అనుకుంటున్నట్టుగా తన మనసుకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటోంది. నాకు తెలుసు, తను పెళ్లి చేసుకోబోతుంది భరత్ని. అది ఈ రోజే, ఇక్కడే. ఆ విషయం నీకెలా తెలుసు? అసలు ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేనిక్కడే ఉన్నా, హైదరాబాద్లోనే ఉన్నాను. రుద్రాని పెళ్లిలోనే ఉన్నాను. అవునా? నువ్విక్కడున్నట్టు రుద్ర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వసలు ఇక్కడెందుకున్నావు? రుద్ర నీకు ఎప్పుడో నో అని చెప్పేసింది కదా. అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నేను చెప్పేది విను.
నువ్వు ఎలాగైనా రుద్రాణితో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? ప్లీజ్ నేత్ర, రుద్రాణి చాలా పెద్ద తప్పు చేస్తోంది. పెళ్ళైన ఒక జంటను విడదీస్తోంది. భరత్కి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ భార్యాభర్తల్ని విడదీసి తను తాళి కట్టించుకోవాలని చూస్తుంది. నాకంతా తెలుసు విక్రమ్. నన్ను పెళ్లికి రమ్మంటేనే నేను వస్తున్నాను. అన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే నువ్వే దాన్ని ఆపాలి. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? అసలు నేనెందుకు ఆపుతాను? నీకు రుద్రాణి చేస్తోంది తప్పనిపించడం లేదా? అంతా తెలిసి కూడా నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు? నేను చెప్పాల్సిందంతా ఎప్పుడూ చెప్పేశాను విక్రమ్. కానీ తను నా మాట వినలేదు. ఆ భరత్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పినందుకు నాతో చాలా రోజులు మాట్లాడడమే మానేసింది. ఈరోజు తనకి భరత్తో పెళ్ళవుతోందని నాకు ఫోన్ చేసి ఇన్విటేషన్ పంపించింది. ఇప్పుడు నేనొచ్చి ఆ పెళ్లిని ఆపలేను. నేను కేవలం రుద్రాని కలిసి తనని ఆశీర్వదించి కంగ్రాట్స్ చెప్పడానికి మాత్రమే వస్తున్నాను. ప్లీజ్ నేత్ర, నువ్వు రుద్రానికి చెప్తే వింటుంది. త్వరగా వచ్చి నువ్వే ఈ పెళ్లిని ఆపాలి. ఎందుకు? తను భరత్ని పెళ్లి చేసుకోలేదంటే నువ్వు చేసుకుందామనా? అసలు నువ్వంటే ఇష్టం లేదని మొహానే చెప్పేసింది కదా. మళ్ళీ ఎందుకు తన వెంట పడతావు? లేదు నేత్ర, రుద్రాణిని పెళ్లి చేసుకోవాలని నాకు ఆశ లేదు. నేను కేవలం భరత్ ఫ్యామిలీకి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ పెళ్లి ఆపమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదంతా నాకు తెలీదు విక్రమ్. నేను రుద్రాతో ఇంకోసారి మాట్లాడి నేను తనని దూరం చేసుకోలేను. తన ఇష్టాన్ని నేను కాదని ఈ విషయంలో నీకు హెల్ప్ చెయ్యలేను. ఐఎమ్ సారీ. అది కాదు నేత్ర, ఒక్కసారి ఆలోచించు. విక్రమ్, రుద్ర ఎంత మొండి మనిషో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను కాదు, ఆ దేవుడు చెప్పినా సరే తన నిర్ణయం మారదు. అనవసరంగా నువ్వు తన విషయంలో తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అన్నట్టు రుద్ర నాకేదో ఇంపార్టెంట్ లెటర్ ఇస్తానని చెప్పింది. నేను వచ్చేసరికి తనుంటుందో హనీమూన్కి వెళ్ళిపోతుందో తెలీదు. నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి ఆ లెటర్ తీసుకో, నీ దగ్గరే పెట్టుకో. నేను వచ్చి తీసుకుంటాను. బాయ్. ఏం బాబు, ఏం ఆలోచించుకున్నావు? మేడం, నాకెందుకో భయంగా ఉంది. మీరు నన్ను మోసం చేస్తే ఇక్కడ రుద్రాణి నన్ను చంపేస్తుంది. మీరు డబ్బులిస్తే ఇక్కడి నుంచి నేను పారిపోతానండి. అలాగే బాబు, నువ్వొకసారి ఫోన్ ఇవ్వు, నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను. హలో, నేను మీనాక్షిని మాట్లాడుతున్నానండి. వెంటనే ఈ నంబర్కి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి.